మధ్యకాలంలో ఎక్కడ చూసినా పెళ్లి చేసుకోవాలి అని అంటే ముందు సిబిల్ చెక్ చేస్తున్నారు. అంటే పెళ్లి చేసుకోవడానికి సిబిల్‌కి సంబంధం ఏంటి అని ఒక డౌట్ వస్తుందండి. దీని గురించి మీరేమంటారండి? జనరల్‌గా ఏందంటే మనకు టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఏమైతుందంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా! హ్మ్. సో, మనకు ప్రధానంగా భారతదేశంలో పెళ్ళి అంటే ఒక ఫైనాన్షియల్‌కి సంబంధించిన సెక్యూరిటీ. అవును. ఎందుకంటే ఏందంటే అమ్మాయి సైడ్ అయినా సరే ధనవంతునికి ఇయ్యాలని, అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా స్థిరంగా ఉన్నారా, రేపు మనకేమన్నా అయితే ఏమన్నా ఆదుకుంటారా, ఆదుకోరా, లేకపోతే కట్నాలు ఇస్తారా, ఇయ్యరా అనేది మనకు ఈ అనలైజ్ చేస్తుండే. అవును. సో, పూర్వకాలంలో ఏమైతుండే అంటే ఏందంటే, పూర్వకాలంలో ఒక వ్యక్తి ధనవంతుడా కాదా అనేది మనకు విజిబిలిటీ ఉంటుండే. ఇప్పుడు ఒక పూర్వకాలంలో ఒక ఊరికి పోయినాం అనుకో, అప్పుడు గ్రామాలు ఉంటుండే, పర్సన్స్ ఒకరికొకరు తెలిసి ఉంటుండే, వాని లివింగ్ స్టాండర్డ్ ఏందో తెలిసి ఉంటుండే, వాని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటాయో తెలిసి ఉంటుండే. అవును. సో, పూర్వకాలంలో ఒక వ్యక్తి ధనవంతుడా కాదా అని చెప్పడానికి ఇన్ని ఎకరాలు ఉన్నాయా లేకపోతే ఏందనేది తెలిసిపోతుండే మనకు. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో మనకు జీవిత విధానం ఎట్లా తయారైందంటే, మన పక్కనున్నోనికి మనకు అప్పులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా చెప్పలేని పరిస్థితి. చాలా వరకు కుటుంబాలలో హైదరాబాద్ లాంటి సిటీలలో చాలా వరకు బిల్డప్ వ్యవస్థలే ఎక్కువ ఉంటాయి. అవును. ఓకే, షో ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక వ్యక్తి ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడా లేడా అని చెప్పగలగటానికి సిబిల్ అనేది ప్రధాన సోర్స్. అంటే నీ సిబిల్ ఎంత ఖతర్నాక్ ఉంటే, నీకు ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు సిబిల్ తీసినాం అనుకో, మనము సిబిల్లో మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అవి ఎగ్గొట్టినామా, లేట్ పేమెంట్లు కట్టినామా, ఎన్ని సంవత్సరాల నుంచి లోన్లు ఉన్నాయి, ఏమేమి లోన్లు ఉన్నాయి అనేది నీ ఆర్థిక పరిస్థితి మొత్తం నీకు అందులో కనిపించేస్తుంది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఒక చేసుకోబోయే వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే, ఒకవేళ అడిగినాం అనుకుందాం, వాళ్ళు నిజాలు చెప్తాను గ్యారంటీ ఏముంది? సో, వాళ్ళు ఈ సిబిల్ కనుక మనం స్కోర్ తెప్పించుకోగలిగితే, వాళ్ళ సిబిల్ రిపోర్ట్ అడిగితే ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు, ఎన్ని అప్పులు ఉన్నాయి, లేకపోతే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని లేట్ పేమెంట్స్ ఉన్నాయి, అసలు లోన్లు ఉన్నాయా లేవా అనేది ఆ సిబిల్లో మొత్తం రాసి ఉంటుంది. కాబట్టి ఇక ఇదంతా అడుగుడు ఎందుకు లొల్లి అని చెప్పేసి సింపుల్గా ఏం చేస్తున్నారు అంటే, నీ సిబిల్ రిపోర్ట్ అని అడుగుతున్నారు. లేదంటే సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు.